హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి అనే సమాచారం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అలాగే దీంతో పాటుగా యాసంగికి సంబంధించిన నిధులు, అలాగే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులని జమ చేస్తుంది. వాటికి సంబంధించిన ప్రక్రియ గురించి కూడా ఇదే వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు రైతు భరోసాకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరిని ఒక చిన్న ప్రశ్న అయితే అడగదలుచుకున్నాను. కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గత వీడియోలో కేవలం 200 మంది మాత్రమే కామెంట్ చేశారు, కానీ వీడియోని దాదాపుగా 50,000 మంది అయితే చూడడం జరిగింది. సో ఈ వీడియోలోనైనా కనీసం 1000 మంది కామెంట్ చేస్తారని అయితే భావిస్తున్నాను. ఆ 1000 మందిలో నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కువగా కామెంట్ చేస్తారనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నాను అనమాట. సో ఇక ఆ ప్రశ్న ఏంటి అంటే, మీలో కానీ మీ గ్రామంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయా? జమ అవుతే ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి? అలాగే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఉదాహరణకు నల్గొండ జిల్లా వాళ్ళు అయితే ఎస్ అని చెప్పి ఎన్ఎల్జీ అని కామెంట్ చేయండి. లేదంటే హైదరాబాద్ వాళ్ళు, రంగారెడ్డి వాళ్ళు, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక వీడియోలో నుంచి అప్డేట్లోకి వద్దాం. ఫస్ట్ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి? తెలంగాణ రాష్ట్రంలో నిన్న 4 ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా దాదాపుగా 1300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 16వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభమైంది. ప్రారంభమైన రోజే 2 ఎకరాలకి సంబంధించిన 41 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నిధులు అనేవి బదిలీ కావడం జరిగింది. రెండవ రోజు అంటే 17వ తారీఖు నాడు 3 ఎకరాలకి సంబంధించిన మరొక 10 లక్షల మందికి నిధులు జమ అయ్యాయి. మళ్ళీ 18వ తారీఖు నాడు అంటే నిన్న 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ప్రభుత్వం నిధులు అనేవి జమ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 5,215 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీలో ఎవరైనా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉంటే సంబంధిత ఏఈఓలను, అంటే మీది నల్గొండ జిల్లాలో ఏదో ఒక మండలం ఉన్నదనుకోండి, ఆ మండల శివారుకి సంబంధించి ఏ వ్యవసాయ క్షేత్రం స్థాయికి వెళ్తుంది, అధికారులు ఎవరున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధిత పట్టా పాస్బుక్కి సంబంధించిన జిరాక్సు, అకౌంట్కి సంబంధించిన జిరాక్సు, అలాగే ఆధార్ కార్డు జిరాక్సు, నామినీకి సంబంధించిన పత్రాలు బహుశా అడుగుతున్నారు, అడగట్లేదు కొన్ని ప్రాంతాలలో. ఎందుకంటే ఆ సంబంధిత దరఖాస్తు ఫామ్ను బట్టి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి అవి తెలుసుకోండి. ఈ 20వ తారీఖు నాడు అంటే రేపే చివరి తేదీ ఉన్నది కాబట్టి దరఖాస్తు చేసుకోండి. ఇక మిగతా వారికి ఎప్పుడు రానున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలలో ఇప్పటికే 5,200 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 3,800 కోట్ల రూపాయలు ఇంకా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 8 లక్షల మంది వరకు సుమారుగా ఏమో జమ చేయాల్సిన ప్రక్రియ ఉన్నది. వీళ్ళందరికీ కూడా బహుశా శుక్రవారం నాడు వరకు మాత్రమే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ సోమవారం నుండి జమ కావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. 7 ఎకరాలకి సంబంధించి ఈరోజు బహుశా నిధులు అనేవి 5 ఎకరాలకి 6 ఎకరాలకి జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇదే రూపంలో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారం అనేది పక్కాగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.